హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ టొమాటో పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మస్ట్ ట్రై రెసిపీ ఇది. అండ్ ఆల్రెడీ హోల్ స్పైసెస్తో ఇంకొక ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. కుదిరితే అది కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. అలాగే లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. మరి లేట్ చేయకుండా ముందుగా 1 కిలో టొమాటోని తీసుకొని కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని తీసుకోవాలి. అయితే టొమాటోలు మంచి ఎర్రటి రంగుతో దోరగా ఉండేవి తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క టొమాటోస్ని 8 పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె నుంచి అందులో కట్ చేసుకున్న టొమాటో పీసెస్ని వేసుకోవాలి. టొమాటో పీసెస్తో పాటు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1/3 కప్ సాల్ట్ని వేసి కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. అయితే అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. కాసేపటికి ఉడికి టొమాటో పీసెస్ మెత్తపడ్డాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపుని చింతపండు సాల్ట్తో పాటే వేసుకోండి. కాసేపటికి ఉడికి టొమాటో పీసెస్ మెత్తపడ్డాక మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. టొమాటో పీసెస్ ఉడికేలోపు పక్కన ఓ మిక్సర్ జార్లో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1.5 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసి ఫైన్గా మిక్సీ పట్టి అందులోనే చేతి నిండా పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను వేసి కచ్చబచ్చగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి. కాసేపటికి టమాటాలలో నీరు పోయి ఇలా దగ్గర పడ్డాక మంటను ఆపేసి ఇలాగే పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసిన ఆవ మెంతి పేస్ట్ ఇంకా 3/4 కప్పు దాకా కారం వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద కడాయి ఉంచి అందులో 3/4 కప్పు దాకా ఆయిల్ వేసి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ దాకా పోపు గింజలు, 10 ఎండుమిర్చి వేసి ఫ్రై అయ్యాక 4 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలి. మంటను ఆపేసి ఆ తర్వాత రెడీ చేసిన టొమాటో పచ్చడిని వేసి ఆయిల్లో కలిసేంత వరకు కలుపుకోవాలి. వేసిన ఉప్పు కారాలు సరిపోయాయో లేదో టేస్ట్ చేసి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కలుపుకోవచ్చు. నేను వేసిన ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. మీరైతే మీరు తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కలుపుకున్న పచ్చడిని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకొని 3 రోజుల వరకు ఈ పచ్చడిని ఊరనిచ్చి ఆ తర్వాత టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. మనం వేసిన ఉప్పు కారాలు చక్కగా మగ్గి టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ ఇన్స్టెంట్ టొమాటో పచ్చడిని ట్రై చేసి ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.